లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కేవలం ఇండియాలోనే కాదు, కెనడాలో అక్కడి ప్రభుత్వాన్ని కూడా గడగడలాడిస్తోంది. కెనడా పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. తాజాగా కెనడాలో బిష్నోయ్ గ్యాంగ్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది. వీరి ఆగడాలు తట్టుకోలేక కెనడియన్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి సుమారు 1000 మంది షార్ప్ షూటర్స్తో పెను విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉందని, ముఖ్యంగా దక్షిణాసియా కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని కోర్టుకు విన్నవించుకుంది. ఇండియాలో ప్రధానంగా ఉత్తరాదిన ఏదైనా హత్య జరిగితే దాని వెనుక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక బిష్నోయ్ గ్యాంగ్ ఇండియాలో సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డం దేశంలో పెను సంచలనంగా మారింది. అటు తర్వాత మే 29, 2022లో పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలాను హత్య చేసిన తర్వాత ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. బిష్నోయ్ సహచరుడు గోల్డీ బ్రార్ ఈ హత్య చేసినట్లు ప్రకటించాడు. కాగా మూసేవాలా హత్య జరిగినప్పుడు బిష్నోయ్ తీహార్ జైల్లో ఉన్నాడు. కాగా పోలీసులు మాత్రం ఈ హత్యకు బిష్నోయ్కి లింక్ ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే పంజాబ్లో దోపిడీలు, హత్యలు చేసిన గ్యాంగ్లు వెంటనే అక్కడి నుంచి కెనడా పారిపోతూ ఉంటారు. గోల్డీ బ్రార్ కూడా అలానే కెనడాకు పారిపోయాడు. ఈ గ్యాంగ్లన్నీ కెనడాలో తిష్ట వేసుకుని అక్కడ ఏషియన్ కమిటీ నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడి అక్కడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కెనడాలో మొత్తం 3 గ్రూపులుగా విడిపోయి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని కెనడా పోలీసులు అధికారులు చెబుతున్నారు. కాగా కెనడాలో ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వీరి ఆగడాలు కెనడా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. కాగా బిష్నోయ్ గ్యాంగ్లో సుమారు 1000 కంటే ఎక్కువ మంది షార్ప్ షూటర్స్ ఉన్నారని, వీరంతా ఒకేసారి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి యత్నిస్తున్నారని పోలీసులు స్థానిక కోర్టుకు సమాచారం అందించారు. కెనడాలో బలవంతపు వసూళ్ల జాడ్యం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ అక్రమ వసూళ్ల జాడ్యానికి చెక్ పెట్టడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో పెరిగిపోతున్న అక్రమ వసూళ్ల జాడ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కెనడా అధికారులు వెంటనే ఇండియాకు చెందిన ఈ గ్యాంగ్ సభ్యుల్ని తిరిగి ఇండియాకు తరలించాలని చూస్తున్నారు. కాగా ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డు ముందు కొన్ని కేసులు విచారణకొచ్చాయి. విచారణ సందర్భంగా పోలీసులు బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాల గురించి రెఫ్యూజీ బోర్డుకు సమాచారం అందించాయి. ఈ గ్యాంగ్ ఇక్కడ వ్యాపారస్తుల నుంచి ప్రొటెక్షన్ మనీ లేదా పన్నులు వసూలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. ఎవరైనా వ్యాపారస్తుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే అతడిపై దౌర్జన్యం చేసి వారి షాపుల్ని ధ్వంసం చేస్తున్నారని పోలీసులు కోర్టు సమాచారం అందించారు. వాస్తవానికి ఈ గ్యాంగ్ను టెర్రరిస్ట్ గ్యాంగ్గా ముద్ర కూడా వేసింది. కాగా బిష్నోయ్ గ్యాంగ్ ఇండియాను అడ్డాగా చేసుకుని తమ కార్యకలాపాల్ని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, యూఏఈకి విస్తరించింది. కాగా కానిస్టేబుల్ కెవిన్ సెయింట్ లూయిస్ బోర్డుకు బిష్నోయ్ గ్యాంగ్కు సంబంధించి ఒక లేఖను కూడా అందజేశారు. కాగా గ్యాంగ్ సామర్థ్యం గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. ఈ క్రిమినల్ ఆర్గనైజేషన్లో సుమారు 1000 కంటే ఎక్కువ మంది గ్యాంగ్ సభ్యులున్నారని, వారు కావాలంటే దేశంలో ఎక్కడంటే అక్కడ విధ్వంసం సృష్టించగల సత్తా కలిగిన వారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చినట్లు ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక వెల్లడించింది. కాగా ఈ గ్యాంగ్ కెనడాలోని ప్రతి వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇవ్వలేదంటే వారిని హత్య చేయడానికి వెనకాడరని కానిస్టేబుల్ కెవిన్ కోర్టుకు వివరించారు. ఇదిలా ఉండగా సెర్జెంట్ పాల్ వాకర్ కెనడాకు చెందిన గ్లోబల్ న్యూస్తో మాట్లాడుతూ తమ డిటెక్టివ్లు కోర్టుకు లేఖను ఎవరు పంపించారనే అంశంపై దర్యాప్తు జరుపుతోందని, ఆ లేఖలోని వివరాల గురించి తెలుసుకుంటామని తెలిపారు. కాగా పోలీసులు కెనడాలోని బలవంతపు వసూళ్ల గ్యాంగ్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. దీని గురించి మరింత వివరంగా చెప్పలేనని ఆయన అన్నారు. కోర్టుకు పంపిన లేఖలో విషయాల్ని తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నామని అన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కెనడా పోలీసులకు క్రైమ్ సిండికేట్లు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. దక్షిణ ఏషియా కమ్యూనిటీ నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారని, డబ్బివ్వలేదంటే వారిని కాల్చి చంపడం లాంటి నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాగా గత 2 సంవత్సరాల నుంచి పలు హై ప్రొఫైల్ నేరాల జాతీయ హెడ్లైన్స్ ని ఆకర్షించాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే కెనడాలో సింగర్ ఏపీ తిల్లాన్ ఇంటి బయట షూటింగ్ జరిగింది. అలాగే ఇండియాకు చెందిన కమేడియన్ కపిల్ శర్మ కొత్తగా కేఫ్ ప్రారంభిస్తే ఆ కేఫ్ని ధ్వంసం చేశారు. ఈ వార్త ఇండియాలోని ప్రతి మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. ఈ 2 కేసుల్లో డబ్బు డిమాండ్ చేయడం జరిగింది. కాగా డబ్బు డిమాండ్ చేసింది కూడా బిష్నోయ్ గ్యాంగ్ అని తేలింది. కెనడాలో ప్రస్తుతం ఇండియాకు చెందిన వారు దాదాపు 34 లక్షల మంది ఉంటారు. దేశ జనాభాలో 8.3% వీరు ఆక్రమిస్తారు.
ఇదిలా ఉండగా కెనడా పోలీసులు చెబుతున్నది ఏంటంటే ఈ బిష్నోయ్ గ్యాంగ్కి స్థానిక ఇండియన్స్ కొంత మొత్తం అప్పచెప్పి తమకు పడని వారిని శత్రువుల్ని అడ్డు తొలగించుకుంటున్నారని అంటున్నారు. అలాగే ఈ గ్యాంగ్ స్థానికంగా కొంతమందిని రిక్రూట్ చేసుకుని వారిని తమ గ్రూప్లో చేర్చుకుంటున్నారు. తమ అంచనా ప్రకారం స్కూళ్లలో చదివే యువకుల్ని లక్ష్యంగా చేసుకుని గ్రూప్లో చేర్చుకుంటున్నారని ఇండిపెండెంట్ తెలిపింది. కాగా ఈ గ్యాంగ్లు ప్రధానంగా దక్షిణాసియాకు చెందిన అతిపెద్ద వ్యాపారస్తుల్ని టార్గెట్ చేస్తాయి. వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఉంటాయి. అలాగే స్థానికంగా ఉండే సంపన్నుల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బు గుంజడానికి యత్నిస్తూ ఉంటాయి. ఎవరైనా గ్యాంగ్కు ఎదురు తిరిగి డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే వారిపై కక్ష కట్టి వారిపై కాల్పులు జరపడం లేదా వారి ఇళ్లపై వారి వ్యాపార సంస్థలపై కాల్పులు జరిపి విధ్వంసం సృష్టించడం షరామామూలుగా మారిపోయింది. అయితే పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే కెనడాలో ఈ బలవంతపు వసూళ్లకు పాల్పడేవాడు మాత్రం స్థానికులు కాదని విదేశాల నుంచి వచ్చినవారని తేలిందని చెబుతున్నారు. లేదా విదేశాల నుంచి స్టూడెంట్ వీసా తీసుకుని వచ్చినవారు లేదా కెనడాకు కొత్తగా వచ్చిన వారే ఈ నేరాలకు పాల్పడుతున్నారని తేలిందని పోలీసుల అధికారులు చెబుతున్నారు. అయితే బలవంతపు వసూళ్ల డబ్బు సాధారణంగా వాట్సాప్ ద్వారా పంపుతారని, సాధారణంగా అవి లారెన్స్ బిష్నోయ్ లేదా అతడి మాజీ సహచరుడు గోల్డీ బ్రోరర్ పేరు మీదనే పంపుతారట. కాగా కెనడా పోలీస్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ జాడ్యం పెద్ద తలనొప్పిగా మారింది. కాగా కెనడా పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడిన వారిని, అక్రమ దందాలకు, నేరాలకు పాల్పడిన వారిని ఇండియాకు తిరిగి పంపించేస్తున్నారు. కెనడాలోని ఒంటారియాలో అర్షదీప్ సింగ్ క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అతన్ని ఇండియాకు పంపించేశారు. అతడు ఒంటారియో, అల్బర్టాలో క్రిమినల్ గ్యాంగ్లో కలిసి నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. ఇక అసలు విషాదం ఏంటంటే పంజాబ్ నుంచి మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లల్ని ఉన్నత చదువుకు కెనడా పంపిస్తూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్లిన ఈ యువకులు అక్కడి క్రిమినల్ గ్యాంగ్లో చేరి తమ విలువైన జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇక కెనడా పోలీసులకు నేరుగా లారెన్స్ బిష్నోయ్ గ్రూప్ నుంచి బెదిరింపు లేఖలు కూడా వచ్చాయి. ఇక తాజాగా డిపోర్టేషన్ విచారణ సందర్భంగా విచారణాధికారి కెవిన్ సెయింట్ లూయిస్ తనకు గతేడాది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ఒక లేఖ అందిందని, ఆ లేఖలో కెనడాలో తన వద్ద 1000 మంది ఫుట్ సోల్జర్స్ ఉన్నారని, కావాలంటే కెనడాలో మారణహోమం సృష్టించగలవని హెచ్చరించారని ఆయన డిపోర్టేషన్ విచారణ సందర్భంగా చెప్పారు. అదే కాకుండా కెనడాలో వ్యాపారాలు చేసే ప్రతి వ్యాపారి బిష్నోయ్ గ్యాంగ్కు పన్నులు చెల్లించాల్సిందేనని లేఖలో హెచ్చరించాడని కోర్టుకు సమాచారం అందించారు. దీన్ని బట్టి చూస్తే బిష్నోయ్ గ్యాంగ్ హవా దేశ సరిహద్దులో దాటి కెనడాకు విస్తరించింది. ప్రస్తుతం సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్కి తన పేరు చెప్పి ఎవరికి వారు డబ్బు దండుకుంటున్నారని తెలుసో లేదో ఆయన పెదవి విప్పితే కానీ వాస్తవాలు తెలియవు.